రైట్ సార్ మీరు చెప్పింది. అంటే సార్ ఇప్పుడు మీరు మేజర్‌గా ఉన్న సందర్భంలో అంటే మీరు మేజర్‌గా వర్క్ చేసిన సందర్భంలో ఇటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కొన్నవి గాని, లేదా మీరు ఫేస్ చేసిన గాని సందర్భాలు ఏవైనా మీరు చెప్పుకోగలరా? యెస్ అండి. 1998 అండి. 1998 నవంబర్ 1 ఐ ఫేస్డ్ మై ఫస్ట్ ఎన్‌కౌంటర్ ఇన్ మై లైఫ్ అండి. ఓహ్! పూంచ్ రజౌరి సెక్టార్‌లో ఇండియన్ ముజాహిదీన్, హిజ్బుల్ ముజాహిదీన్‌కి చెందినటువంటి మిలిటెంట్స్ ఒక బాటిదార్ ఫారెస్ట్‌లో ఎంటర్ అవ్వడం అనేటువంటిది జరిగిందండి. అప్పుడు మేము ఆపరేషన్ శివశక్తి అనేటువంటిది మేము కండక్ట్ చేయడం. అప్పుడు ఆ యొక్క ఆపరేషన్‌లో హిజ్బుల్ ముజాహిదీన్‌కి చెందినటువంటి కొంతమంది మిలిటెంట్స్, ఒక నలుగురు మిలిటెంట్స్, ఐదో మిలిటెంట్ తర్వాత చనిపోవడం జరిగిందండి. వీళ్ళంతా చనిపోవడం. అంటే దిస్ సిట్యుయేషన్ వి పర్సనల్లీ ఫేస్డ్. నేను పర్సనల్‌గా థట్ వాస్ మై 14థ్ డే ఆఫ్ మై సర్వీస్. నేను జాబ్‌లో జాయిన్ అయిన ట్రైనింగ్ పూర్తి చేసుకొని జస్ట్ ఒక 14 డేస్ అయింది అంతే అండి. 14 డేస్ అయిన తర్వాత నేను ఫేస్ చేసినటువంటి సిట్యుయేషన్. సో, అక్కడ కాశ్మీర్ అనేటువంటి ప్రాంతము ఈ ఎల్‌ఓసి గనక చూసుకుంటే ఎల్‌ఓసికి జస్ట్ 100 మీటర్స్ అంతే అండి. ఇటు అటు చూసుకుంటే. ఇన్ఫిల్ట్రేషన్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మిలిటెంట్స్ అనేటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు. మనకు సమాచారం అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఆ సమాచారం వచ్చినప్పుడు వాళ్ళని వెతుక్కుంటూ ఆపరేషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. మా లక్ బావుండి, మా ఆపరేషన్స్ ప్లానింగ్ అంతా బావుంటే గనక పర్ఫెక్ట్‌గా వాళ్ళు దొరుకుతారు. ఆ తర్వాత వాళ్ళని మట్టు పెట్టడం అనేటువంటిది జరుగుతుందండి. సో, అదే. ఆల్‌మోస్ట్ ఆల్ ఇది కాశ్మీర్‌లో పనిచేసినటువంటి ఎవరికైనా సరే సర్వసాధారణంగా ఎదురయ్యేటువంటి సిట్యుయేషన్ అండి. ఎటువంటి వ్యక్తులకైనా సరే. కాశ్మీర్‌లో పనిచేసినటువంటి వాళ్ళు ఎవ్వరికైనా సరే ఇటువంటి పరిస్థితులనేటువంటివి ఎదురవుతాయండి మనకి. అదే సార్. రైట్ సార్. అయితే సార్ ఇప్పుడు ఇంకొక విషయం ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు జరిగిన సంఘటనలు చూసుకుంటే దాదాపు హైదరాబాద్ నుంచి అంటే అక్కడ ఉన్న హాస్టేజెస్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో హ్మ్. వాళ్ళొచ్చేటప్పటికి ఈ దాడిలో హైదరాబాద్ నుంచి గాని లేదా వైజాగ్ నుంచి గాని దాదాపు ఒక 20 మంది వరకు కూడా శ్రీనగర్‌లో అంటే చిక్కుకొని ఉండిపోయారు. అయితే వారిని రెస్క్యూ చేయడానికి గాని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ గాని, లేదా ఇక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ నుంచి గాని ఎటువంటి చార్జెస్ తీసుకుంటే ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని చెప్పని మీ ఉద్దేశ్యం? అంటే గవర్నమెంట్ ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి? మనకి ఎంత స్పీడ్‌గా వర్క్ చేయాలి? యాహ్! ఎయిర్ ఇండియా ఆల్రెడీ స్పెషల్ ఫ్లైట్స్ అనేటువంటివి స్టార్ట్ చేసిందండి. మనకి ఎయిర్ ఇండియా వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. దాదాపు డెఫినైట్లీ ఇద్దరిని ఇట్ ఈస్ ఎ మట్టుబెట్టారని గవర్నమెంట్ చెప్పని వార్తలు గూడా వచ్చినియి సార్. ఏదండి ఏమంటారు? దాదాపు ఒక ఇద్దరిని మత్తుబెట్టారని చెప్పని గూడా వార్తలనేవి గూడా ఇప్పుడు వచ్చినియి సార్. ఏదైనా ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళే ఇద్దరున్నారు అంటారు. లేదు సార్. అది ఎవరైతే లేదు సార్. మళ్ళీ ఎవరైతే చెప్పండి. ఎవరైతే ఇప్పుడు ఆ టెర్రరిస్టులున్నారో వాళ్ళలో ఒక ఇద్దరిని మట్టుబెట్టారని చెప్పని గూడా రీసెంట్‌గా ఇప్పుడే రావడం జరిగింది సార్ వార్త గూడా. అచ్చచ్చా! మేబీ అండి. మేబీ జరుగుతుందండి. కారణం ఏంటి అంటే, ఆల్రెడీ వాళ్ళ యొక్క ఊహా చిత్రాలు విడుదల చేయడం, వాళ్ళు ఎవరు అనేటువంటిది విషయం మనకి వాళ్ళ ఫోటోస్ కూడా విడుదలైనియండి. అండ్ ఆర్మీ నెట్వర్క్ ఈస్ సో స్ట్రాంగ్ అండ్ ఇంటెలిజెన్స్ ఈస్ సో స్ట్రాంగ్. వి కెన్ ఈజిలీ ట్రేస్ దెమ్ అండి. అదేం పెద్ద ప్రాబ్లమ్ లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, వాళ్ళని మట్టు పెట్టడం అదొక విషయం అయితే, ఇమ్మీడియేట్‌గా జరిగింది ఏంటి అంటే, అక్కడ బార్డర్‌లో సీజ్ ఫైర్ ఉంటుందండి. సీజ్ ఫైర్ అంటే మీరు ఫైర్ చేయొద్దు, మేము ఫైర్ చేయము. ఓకే. అయితే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఇంకా ఇమ్మీడియేట్‌గా రిటాలియేషన్ ఉంటుందండి. ఇప్పుడు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ రిటాలియేట్ చేసినియి. బోర్డర్‌లో ఫైర్ ఓపెన్ చేసినియి. ఆ ఫైర్‌లో మనకి తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే 12 మంది ఆర్మీ సోల్జర్స్, 3 పాకిస్తానీ బంకర్‌లు, అలాగే ఆర్టిల్లరీ గన్ పొజిషన్స్ డిస్ట్రాయ్ అయినియి అనేటువంటి వార్త కూడా వినిపిస్తుందండి సోషల్ మీడియాలో. ఓకే సార్. సో, ఆ విధంగా గనుక చూస్తే మనం ఆల్రెడీ రిటాలియేషన్ యాక్షన్ స్టార్ట్ చేసేసామండి. అలాగే ఎవరైతే ఇప్పుడు చంపారో, ఇప్పుడు ఈ దాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదుల్ని వాళ్ళు చావడం గ్యారంటీ. బట్ దట్ ఈస్ నాట్ ద ఓన్లీ థింగ్. హ్మ్. వాళ్ళు ఏ విధంగా అయితే భయాన్ని సృష్టించడానికి ప్రయత్నించారో, అంతకు మించినటువంటి విధ్వంసాన్ని సృష్టించాలి. అంతకు మించినటువంటి భయాన్ని సృష్టించాలండి మనకి. సార్ బాలాకోట్ దాడుల్లో అదే చేసాం. అవును సార్. సార్ అంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అదే చేయాలండి మనం. అదే సార్. అంటే సో, మరి ఇప్పుడు సో ఆ వీళ్ళు దా చనిపోవడం అనేటువంటిది గ్యారంటీ. అదే సార్. అంటే యాహ్! యుద్ధానికి పిలుపునిస్తున్నట్టుగానే కనిపిస్తుంది కదా సార్ అప్పుడు. కాదండి. కాదు. హ్మ్. ఇది చిన్న సైజ్ ఆపరేషన్స్ అండి. ఆపరేషన్‌కి, వార్‌కి ఒక తేడా ఉందండి. ఇలాంటి ఆపరేషన్స్ ఎన్నైనా కండక్ట్ చేస్తూ ఉంటాం. ఇది రెగ్యులర్ అఫైర్ ఫర్ ఆర్మీ. అదే సార్. ఈవెన్ సర్జికల్ స్ట్రైక్ కూడా వార్ కాదు. అది కయ్యానికి కాలు దూవుతుంది. బ్రెయిన్ లేదు.
ఆ పని చేస్తుంది. కానీ ఇది వార్ అనేటువంటిది ఇట్స్ వెరీ బిగ్ థింగ్. వార్ అవును. అనేటువంటిది వెరీ బిగ్ థింగ్ అండి. అది డెసిషన్‌కి అంత త్వరగా మనం వెళ్ళం. ఎందుకంటే ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో గనక మనం వార్‌కి వెళ్తే ఇప్పుడు రష్యా నెగ్గింది, ఉక్రెయిన్ నెగ్గింది, పాలస్తీనా నెగ్గింది, ఇజ్రాయెల్ నెగ్గింది. నెగ్గినోడు ఏడుస్తాడు, ఓడినోడు ఏడుస్తాడు. ఓడినోడు ఎక్కువ ఏడుస్తాడు, నెగ్గినోడు తక్కువ ఏడుస్తాడు. ఇప్పుడు మనకి యుద్ధానికి వెళ్ళడం నో. వాడు భయాన్ని సృష్టించాడు. అంతకు మించినటువంటి విధ్వంసాన్ని సృష్టించాలి. సర్జికల్ స్ట్రైక్స్ చేయాలి. వాడిని భయపెట్టాలి. కానీ యుద్ధానికి వెళ్ళడం అంటే మనం పీఓకేని వెనక్కి తెచ్చుకుంటాం కదండీ. యుద్ధానికెళ్ళి ఇలా ఉంటే ఇంక పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేటివి వెనక్కి తెచ్చుకుంటాం కదా! అదే. ఒకవేళ అదే గనక మన ఎజెండా అయితే గనక దీన్ని ఒక అపార్చునిటీగా తీసుకొని మనం పీఓకే వెనక్కి తెచ్చుకోవచ్చండి. బట్ పీఓకేని వెనక్కి తేవడం అనేటువంటిది పాకిస్తాన్ మీదకి యుద్ధానికి వెళ్ళడమే. యుద్ధం ఈస్ ద మేజర్ డెసిషన్. ఆపరేషన్స్ కండక్ట్ చేయడం, అటాక్ చేసినటువంటి వాళ్ళని చంపేయడం, లష్కర్-ఇ తయ్యబా స్థావరాల మీద దాడులు చేయడం, సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించడం ఆపరేషనల్ మ్యాటర్స్ అండి. ఈ రొటీన్. అదే సార్. రొటీన్ అండి. ఆపరేషన్స్ అనేటువంటి రొటీన్. యుద్ధం దేర్ ఇస్ ఎ మేజర్ థింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హావ్ టు క్యాన్సిల్ ఆల్ ద గవర్నమెంట్స్ అండ్ ఆర్టికల్ 352 ఇమ్మీడియేట్‌గా ఇంప్లిమెంట్ చేయాలి. రాష్ట్రపతి పాలన తీసుకురావాలి. ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాలి. సో అండ్ ఆల్సో హౌండ్ ద హ్యూమన్ లాస్. వాళ్ళు ఎలాగ నాశనం అవుతారండి. మనకయ్యేటువంటి లాస్. అలాగే ప్రెజెంట్ సినారియోలో గనక మనం చూసినట్లయితే ఈ సినారియోలో ఎలా ఉంటుందంటే అండి న్యూక్లియర్ వార్‌ఫేర్. అవతలోడు చనిపోయే ముందు నాకు దక్కంది ఎవరికీ దక్కడానికి వీల్లేదనే మెంటాలిటీ కదండీ. పాకిస్తాన్ ఎలాగో వైపౌట్ అవుతది. సరే పోతా పోతా ఒక న్యూక్లియర్ బాంబ్ వదులుదాం. హ్మ్. లాస్ ఆర్ నాట్. సో ఇట్స్ ఎ వెరీ మేజర్ డెసిషన్ అండి. యుద్ధం అనేటువంటిది చాలా పెద్ద డెసిషన్. మనం యుద్ధానికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. వాడిని ఆహ్, మనల్ని ఎక్కడైతే డిస్టర్బ్ చేసినటువంటి వాడిని భయపెట్టి వదలొచ్చండి. సర్జికల్ స్ట్రైక్స్. లేకపోతే అవును. వాడిని చంపడం. యుద్ధం అనేటువంటి సొల్యూషన్ కాదు. మనం అందుకే డిప్లొమాటిక్ వార్‌ఫేర్‌కి వెళ్తున్నామండి. అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్‌ని దోషిగా నిలబెట్టడం. ఇట్స్ ఎ డిప్లొమాటిక్ విన్ అండి. మనం ఎప్పుడైతే యుద్ధానికి వెళ్ళామో డెఫినిట్‌గా ఏమిటంటే మన యొక్క ఎమోషన్స్ బావుంటాయి. చాలా బావుంటది. కానీ భవిష్యత్తులో కొన్ని తరాలు నాశనం అయిపోతాయండి. డెవలప్‌మెంటు కొన్ని దశాబ్దాలు వెనక్కెళ్ళిపోతుంది. అదే సార్. ఇప్పుడిప్పుడే భారతదేశం ముందుకెళ్తుందండి. చైనా కూడా భయపడుతుంది. ఏషియాలో కల్లా స్ట్రాంగ్‌గా తయారవుతుందని. అలాగే మనకు అంతర్జాతీయంగా మద్దతు లభిస్తుందండి. ఇప్పుడు యుద్ధం ఎప్పుడైతే వచ్చిందో ఎవరైతే అంతర్జాతీయంగా మద్దతు ఇస్తున్నట్టు దేశాలు వాళ్ళే మనతో ఆయుధాల వ్యాపారం చేస్తారు. అదే సార్. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితిలో యుద్ధం వైపు మనం తీసుకువెళ్ళకూడదు. సర్జికల్ స్ట్రైక్స్, విధ్వంసాన్ని సృష్టించడం. ఇప్పుడు అవతల వాడు మన మీద చెయ్యెత్తాడు అంటే ఒక తప్పు చేసాడు. తప్పు చేస్తే నువ్వు 4 లెంపకాయలు కొట్టినా సరే నీకు మద్దతు లభిస్తుందండి. అలాంటి అడ్వాంటేజ్ తీసుకోవాలి. వాడిని చంపేస్తే ఒకవేళ వాడిని చంపేసాం. వాడు చెయ్యెత్తాడని. వార్‌కెళ్ళడం కూడా అటువంటిదే. హుహు. కాబట్టి మనం ఆ సిట్యుయేషన్ ఎంతో లాస్ట్ రిసార్ట్ అయితే తప్ప, ఎంతో నెసెసిటీ అనుకుంటే తప్ప దానికి వెళ్ళకూడదు. అండ్ మన ప్రజలు కోరుకున్నా సరే ఆ దిశగా అడుగులు వేయకూడదండి. ఈవెన్ ప్రధానమంత్రి గాని ఎవరు గూడా ఆ క్యాబినెట్ గాని ఆ డెసిషన్ అనేటువంటిది తీసుకోకూడదు. ఎమోషన్స్ అండి. ఎమోషన్స్ చాలా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి మనకి. అదే సార్. మనకి పుల్వామా సంఘటన జరిగినప్పుడు చూడండి. చాలా ఎమోషన్స్ ఇన్వాల్వ్ అయినాయి. చూసాం. వెయిట్ చేసాం. బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించామండి. అదే సార్. సో వెయిట్ చెయ్యాలండి. వెయిట్ చెయ్యాలి. వెయిట్ చేసి మంచి విధ్వంసాన్ని సృష్టించాలి. అక్కడ ఉన్నటువంటి అన్ని కూడా నాశనం చేసేయాలండి. అదే సార్. మనం అంతలా నాశనం చేసిన తర్వాత పాకిస్తాన్ ఏముందండి? అబ్బబ్బే! భారత్ మా మీద దాడి చేయలేదు. అలా ఉండాలండి దెబ్బ కొడితే. వాళ్ళకి విధ్వంసం జరగాలి. అంటే మాకేం జరగలేదని వాళ్ళే చెప్పాలి. అదే ఆ సార్. విధంగా మనకి కానీ యుద్ధం వైపు మాత్రం ఖచ్చితంగా అకార్డింగ్ టు మై అనాలిసిస్ ఇట్ ఈస్ నాట్ గుడ్ అండ్ ఇట్ విల్ నాట్ అరైజ్ ఆల్సో. అదే సార్. అదే. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి,
ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.